డే 3 ఇన్ మిల్వాకీ. నైట్ కట్టిన $150కి పిచ్చలేసింది, అందుకే అట్లా డ్యాన్స్ చేస్తున్నా. ఇండియాలో అయితే 1 వీక్ స్పెండ్ చేస్తుండే, ఏం చేయాలో అర్థమవుతలే. అట్లీస్ట్ డ్యాన్స్ చేద్దాం, లేకపోతే మంచి మ్యూజిక్ స్పెండ్ చేద్దామని అట్లా డౌన్ టౌన్ నుంచి తిరిగి ఒక బ్రీవరీకి వచ్చినాం. ఇక్కడ మిల్వాకీలో చాలా బ్రీవరీస్ ఉంటాయి. ఇక్కడికి వచ్చి బ్రీవరీ ట్రై చేయకుండా మళ్ళీ బ్యాక్ వెళ్ళొద్దు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రీవరీకి నేను వచ్చిన, మీరు కూడా ఇక్కడికి రండి. లేక్ ఫ్రంట్ బ్రీవరీ చాలా మంచిగా ఉండే, రీజనబుల్ ప్రైజెస్ ఉండే, ఫుడ్ కూడా సూపర్ ఉండే, డ్రింక్స్ మాత్రం ఎన్నో కైండ్స్ ఆఫ్ ఉండే, మీరు ఏదైనా ట్రై చేయవచ్చు. వ్యూ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండే, బయట నుంచి పైన నుంచి కింద నుంచి చాలా పెద్ద ప్లేస్ ఉంది ఇది. ఇక్కడ మస్తు ఫోటోలు దిగవచ్చు, మస్తు రీల్స్ కూడా వేసుకోవచ్చు. మేము చాలా టైం స్పెండ్ చేసినాం ఇక్కడ, ఫుల్ ఫోటోషూట్ అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎయిడ్కి పోదామంటే మొన్న చూసిన ఒక ప్లేస్ గుర్తుకొచ్చింది. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయినాం అనమాట. దీని పేరే నార్త్ పాయింట్ వాటర్ టవర్. ఏం లేదు, జస్ట్ కొన్ని ఫోటోలు దిగొచ్చు. అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ హార్లీ డేవిడ్సన్ షోరూమ్కి వెళ్ళాం. ఒకవేళ మీకు కూడా బైక్స్ అంటే చాలా పిచ్ అనుకోండి నాలాగా, మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్లీ డేవిడ్సన్స్ ఉండే ఇక్కడ చూడొచ్చు. దెన్ వీ వెంట్ టు మిల్వాకీ పబ్లిక్ మార్కెట్. చాలా పెద్ద మార్కెట్ ఇది. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతాయంట. నేను స్పగేటీ ఆర్డర్ చేస్తుండే. ఇఫ్ యు ఆర్ ఎ ఫుడీ, మీరు చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఇక్కడ ట్రై చేయవచ్చు. అండ్ ఇక్కడ కూర్చొని తినుండే అనమాట, బాగుండే వ్యూ. ఇక్కడ కూడా తిరిగి నైట్ అయిపోయింది. నైట్ ఆకలిస్తే మెగ్డీ లైన్లో ఆగినాం. 1 అవర్ వెయిట్ చేసి చిరాకు వచ్చి తిని ఇక్కడనే ఉండిపోయినాం.